మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ముంబై ఇందూకు వేదిక కానుంది. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతితో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై అగ్రనేతలు సమీక్ష జరపనున్నారు. వ్యూహాత్మక బంధం బలోపేతం చేయడంతో పాటు కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల్లోనూ సహకారాన్ని విస్తృతపరచుకోవడంపై ఇరు నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలపైన నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనాలంటూ ప్రధాని మోదీ ఆహ్వానించడంతో మేక్రాన్ భారత్లో పర్యటిస్తున్నారు. మేక్రాన్ ఢిల్లీకి రావడం ఇది 4వసారి కాగా ముంబైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇవాళ ముంబైలోని లోక్ భవన్లో మోదీ మేక్రాన్ చర్చలు మధ్యాహ్నం 3:15 మొదలు కానున్నాయి. సాయంత్రం 5:15 ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026ను ఆవిష్కరిస్తారు. తరువాత ఇరు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, పరిశోధకులు, ఇతర ఆవిష్కరణలను ఉద్దేశించి మోదీ మేక్రాన్ ప్రసంగిస్తారు. ఇక నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ముంబై ఇందుకు వేదిక కానుంది. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతితో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై అగ్రనేతలు సమీక్ష జరపనున్నారు. వ్యూహాత్మక బంధం బలోపేతం చేయడంతో పాటు కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల్లోనూ సహకారాన్ని విస్తృతపరచుకోవడంపై ఇరు నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలపైన నేతలు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనాలంటూ ప్రధాని మోదీ ఆహ్వానించడంతో మేక్రాన్ భారత్లో పర్యటిస్తున్నారు. మేక్రాన్ ఢిల్లీకి రావటం ఇది 4వసారి కాగా ముంబైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇవాళ ముంబైలోని లోక్ భవన్లో మోదీ మేక్రాన్ చర్చలు మధ్యాహ్నం 3:15 మొదలు కానున్నాయి. సాయంత్రం 5:15 ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026ను ఆవిష్కరిస్తారు. తర్వాత ఇరు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, పరిశోధకులు, ఇతర ఆవిష్కర్తలను ఉద్దేశించి మోదీ మేక్రాన్ ప్రసంగిస్తారు.